హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను బిర్యానీ చేయాలనుకుంటున్నాను. ముందుగా రెడీ చేసుకున్నాను క్యారెట్, పన్నీరు, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, మసాలా పౌడరు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి. ఈ మూడు కూడా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఫ్రెష్గా తయారు చేసుకుంటే మంచి సువాసన వస్తుందండి. పేస్టులు వాడతారు కానీ నాకు పేస్ట్ వాడబుద్ధి అవ్వదు. ఫ్రెష్గా నేను అప్పటికప్పుడే తయారు చేసుకుంటాను. బాస్మతి రైస్ని ముందరగానే కడిగేసి నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు పట్టకుండా సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోయి బిర్యానీ రెడీ అయిపోతుంది. అందుకని బాస్మతి రైస్ని రెడీగా ముందర కడిగి ఉంచేసుకొని అప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ మనం కట్ చేసుకొని చేసుకుంటే ఈ లోపల అవి నానుతాయి. చాలా బాగా వస్తుంది, విడివిడిగా వస్తుందండి. నెయ్యి వేసి కలిపేసి ఉంచుకుంటే చాలా బాగుంటుంది బియ్యం రైస్. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ మూడింటిని కూడా శుభ్రంగా మనం గ్రైండర్ చేసేసుకుంటే, మిక్సీ చేసుకుంటే ఆ మిక్సీలో చక్కగా మెత్తగా తిరిగిపోతుంది. దాన్ని ఫ్రెష్గా వేసుకుంటే అండి మంచి ఫ్లేవర్ వస్తుందండి. మామూలుగా కాదు, ఆ స్మెల్కే మంచి వాసన ఇళ్ళంతా పట్టేస్తుంది. నేతిలో మనం బూల్ముకుల్లో నెయ్యి వేసుకుని అందులో అది వేయగానే మంచి వాసన వస్తుంది, సువాసన. అలాగా ఫ్రెష్దే వాడతానండి నేను ఎప్పుడూను. ఇంట్లో ఓల్డ్ స్టాక్ ఉంటాయి కదా, అమ్ముతారు, అవి అలాంటివి నేను వాడను. ఫ్రెష్గా అల్లం, వెల్లుల్లి ముద్ద వేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయలు, మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి. నేను ఎప్పుడూ అది కూడా రెడీ చేసుకుని ఉంచుకుంటాను ఎప్పుడూను. అప్పటికప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది. ఈరోజు ఫాస్ట్గా చేసేసి కంగారుగా హడావుడిగా టైం లేదనేసి ఫాస్ట్గా చేయాలని నిర్ణయించుకున్నాను. ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది, 5 నిమిషాల్లోనూ పలావ్ అనేసి ఉల్లిపాయలు వేసాను. నెక్స్ట్ క్యారెట్ ముక్కలను కూడా నేను కొంచెం సన్నగా పొడుగ్గానే తరిగి ఉంచుతాను. మనకి అందులో తింటుంటే పీసెస్ బాగా కనిపిస్తాయి కలర్ఫుల్గాను. అందుకని అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసాను. తర్వాత పన్నీర్ ప్రోటీన్ కదండి. అప్పుడు పన్నీర్ ఎప్పుడు కూడా నేను వాడుతూ ఉంటాను. ఎప్పుడు ఏ వంట చేసినా ఎక్కువ నాకు పన్నీరు వండకపోతే అసలు వంట చేసినట్టు అనిపించదు. అందుకే ఎప్పుడు పన్నీర్ ఎక్కువ వాడుతూ ఉంటాను. పన్నీరు ఈ మూడింటిని కూడా బాగా ఫ్రై చేసి, అంత ఫ్రై అక్కర్లేదు, జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంచేసి మూత పెట్టేసి తర్వాత బాగా కలిపేసేసి మూత పెట్టేస్తాం కదా, చాలా మగ్గుతాయి. 3 మగ్గిపోయాక ఇందులో బాస్మతి రైస్ని ముందరగా కడిగి నానబెట్టి ఉంచుకున్నాం కదండి, ఆ బాస్మతి రైస్ని ఈ దీని మీద వేసేయడమే. ఇలా డైరెక్ట్గా వేసేసుకుని, నేను ఇవాళ కుక్కర్లో చేయట్లేదు, మామూలుగా నాన్ స్టిక్ దీంట్లో చేస్తున్నాను. తర్వాత రైస్ని వేసేసుకుని దానికి తగ్గ వాటర్ వేసేసుకుంటే, రైస్ తగ్గ వాటర్ వేసుకుంటే విడివిళ్ళాడుతో మనకి మెతుకు అంటుకోకుండా బిర్యానీ సూపర్గా వస్తుందండి. ఇప్పటికే గుమగుమలాడిపోతే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు నేను ఇది ఉడికిపోయే ముక్కలు రైస్ వేసేస్తున్నానండి. రైస్ వేసేసి శుభ్రంగా కలిపేసి మూత పెట్టేస్తాను. ఏమండోయ్, సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎవరెవరు చూసారో నాకు తెలవాలి కదండి. అందుకని 5 నిమిషాలు బిర్యానీ రెడీ చేశాను. చూసి ఎలా ఉందో నాకు చెప్పాలన్నమాట. ఓకేనా? ఇదిగోండి, రెడీ అయిపోయింది కదా. దీనికి రెడీ అయిపోయింది చూసారా, 5 నిమిషాల్లో ఉడికిపోయింది శుభ్రంగాను. విడివిళ్ళాడుతూ చాలా బాగా వచ్చింది, గుమగుమలు ఆడిపోతుంది. అసలు ఇంకా ప్లేట్లో పెట్టుకుని తినేసేయడమే తర్వాయి, ఇంకేమీ లేదు. నెక్స్ట్ అదే కార్యక్రమం. చాలా చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. అన్ని ఐటమ్స్ కాడ కొన్నే వేసాను, ఎక్కువ ఇంకా అయితే ఇంకా శ్రద్ధగా చేస్తాం. ఇది 5 నిమిషాల్లో కావాలనేసి గబగబా రెడీ చేశాను. బాగా గుమగుమలాడుతూ బిర్యానీ